అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు మనం 9వ తరగతి తెలుగు వాచకం పద్య భాగంలోని కొలకలూరి స్వరూపరాణి గారు రచించినటువంటి మాట మహిమ అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశ్యం. నరములేని నాలుక పరిపరి విధాలుగా వదంతులు పుట్టిస్తుంది. దాని ఫలితంగా ధన మాన ప్రాణాలకు చేటు వాటిల్లుతుంది. అవయవాలన్నింటిలోకెల్లా ప్రధానమైనది, మనకు గౌరవాన్ని తెచ్చిపెట్టేది నాలుక. నాలుకకు నరం లేదు అంటారు. నరం లేనటువంటి నాలుక అనేక రకాలుగా వదంతుల్ని పుకారుల్ని పుట్టిస్తుంది. దాని ఫలితంగా డబ్బుకి, ఆత్మగౌరవానికి, చివరికి ప్రాణాలకు కూడా కీడు కలుగుతుంది. మన శరీరంలోని అవయవాలన్నింటిలో కల్లా ముఖ్యమైనది, మనకు మర్యాదని గౌరవాన్ని తీసుకొచ్చేది నాలుక. విలువైనటువంటి మాటలే బంధాల్ని, స్నేహాల్ని పెంచుతాయి. వ్యక్తి సంస్కారానికి మాట తీరు గీటు రాయి వంటిది. అంటే వ్యక్తి యొక్క సంస్కారానికి అతను మాట్లాడేటటువంటి మాట తీరే కొలమానం వంటిది. మన నోటి మాట వలనే మనకి గౌరవం, మర్యాద అనేవి లభిస్తాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. అంటే మనం మాట్లాడే విధానాన్ని బట్టే మనకి ఊరంతా బంధువులవుతారు, స్నేహితులవుతారు, మనల్ని గౌరవిస్తారు. పెదవి దాటి వచ్చే మాటపై అదుపు పొదుపు అవసరం. అంటే మన పెదవి దాటి వచ్చే మాట మీద మనకి నియంత్రణ కావాలి, పొదుపుగా మాట్లాడాలి. మాట తీరు బాగా లేకపోతే ఎదురయ్యే కష్ట నష్టాలను తెలియజేయడం, మాట విలువను తెలుసుకొని యోగ్యతతో కూడిన మాటలనే మాట్లాడడం అలవరుచుకునేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. మాట తీరు సక్రమంగా లేకపోతే ఎదురయ్యేటటువంటి దుష్పరిణామాలను, కష్ట నష్టాలను తెలియజేయడము, మాట విలువను తెలుసుకొని యోగ్యతతో కూడినటువంటి సక్రమమైనటువంటి లేదా సవ్యమైనటువంటి మాటలనే మాట్లాడడం అలవరుచుకునేలా చేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పాఠ్యభాగం యొక్క నేపథ్యం. మన చుట్టూ రకరకాల మనుషులుంటారు. ఒక్కొక్కరి మాట తీరు ఒక్కో రకంగా ఉంటుంది. కొందరి మాటలు ప్రేమను పంచితే మరికొందరి మాటలు మనసును ముక్కలు చేస్తాయి. మనం నివసించేటటువంటి ఈ సమాజంలో, సంఘంలో రకరకాల వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళు, రకరకాల స్వభావాలు కలిగినటువంటి మనుషులు ఉంటారు. ఆ మనుషుల్లో ఒక్కొక్కరి మాట తీరు ఒక్కో రకంగా ఉంటుంది. కొందరు మాట్లాడితే మనకి ప్రేమను పంచినట్లుగా ఉంటుంది. మరికొందరు మాట్లాడితే మన మనస్సుని ముక్కలు చేసినట్లుగా, తునకలు చేసినట్లుగా మాట్లాడతారు. కొందరి మాటలు మనలో ధైర్యాన్ని నింపితే మరికొందరి మాటలేమో పిరికితనాన్ని నూరిపోస్తాయి. అంటే కొందరి మాటలు మన మనోనిబ్బరాన్ని కలిగిస్తాయి, ధైర్యాన్ని కలిగిస్తాయి. మరికొందరి మాటలేమో మనలో పిరికితనాన్ని కలిగిస్తాయి. నాలుకను అదుపులో ఉంచుకొని మాట్లాడే స్వభావాన్ని పెంపొందించుకోవడం ఎంత అవసరమో, మోసపు మాటల మాయలో పడకుండా జాగరూకతతో ఉండడం కూడా అంతే అవసరం. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయాలు రెండున్నాయి. మొదటిది, మన నాలుకను మనం అదుపులో పెట్టుకొని మాట్లాడే స్వభావాన్ని పెంపొందించుకోవాలి. అదేవిధంగా మోసపు మాటల మాయలో పడకుండా, నయవంచకుల యొక్క మాటల మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ప్రక్రియ అంటే ఈ పాఠ్యభాగం యొక్క రచనా విధానం ఆధునిక పద్యం. తెలుగు సాహిత్య ప్రక్రియల్లో విశిష్టమైనటువంటి ప్రక్రియ పద్యం. పూర్వం సాహిత్య రచనలన్నీ పద్య ప్రక్రియలోనే జరిగేవి. పద్య ముఖ్య లక్షణం ఛందస్సు.
పద్య లక్షణాలని తెలిపే శాస్త్రమే ఛందశాస్త్రం. పద్యాల్లో వృత్తాలు, జాతులు, ఉపజాతులు ఉంటాయి. ఆధునిక రచయితలపై కూడా ప్రాచీన పద్య ప్రభావం ఎంతైనా ఉంది. అందుకే ఆధునిక రచయితలు తమ భావాలను ప్రాచీన పద్య శైలిలో ఛందోబద్ధంగా రచించడం జరుగుతుంది. ఆధునిక పద్యంలో పద్య శైలి ప్రాచీన పద్య లక్షణాలతో ఉంటుంది. వస్తువు ఆధునికమైనదిగా ఉంటుంది. ఇక ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు జీవన విధానం. కవయిత్రి పరిచయం. మాట మహిమ అనేటటువంటి ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవయిత్రి కొలకలూరి స్వరూపరాణి గారు. సంప్రదాయ కవిత్వంలో ఆధునికతను పండించినటువంటి కవయిత్రి కొలకలూరి స్వరూపరాణి. వీరు నడుకుర్తి వెంకటరత్న కవి, రత్నమరియాంబ అనేటటువంటి దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా అమృతలూరు మండలంలోని గోవాడ అనేటటువంటి గ్రామంలో మే 1వ తేదీ 1943వ సంవత్సరంలో పుట్టారు. వీరి తండ్రి కవి, గాయకుడు. ఈమె చిన్నతనం నుండి కూడా తల్లిదండ్రుల దగ్గర సంగీత సాహిత్యాల్ని అధ్యయనం చేసింది. గుంటూరు శారదానికేతనంలో, ఒంగోలులో HCM టీచర్ ట్రైనింగ్ స్కూల్లో విద్యాభ్యాసం ముగించి ఉపాధ్యాయునిగా జీవితాన్ని ప్రారంభించారు స్వరూపరాణి గారు. ఈమె 10-12 సంవత్సరాల వయస్సులోనే కవిత్వం రాశారు. మేమంతా భటులం విష్ణు మార్గదర్శకులం అనేటటువంటి కవిత మొట్టమొదటిసారిగా కృష్ణా పత్రికలో వచన కవిత్వంగా ప్రచురింపబడింది. స్త్రీల సమస్యలు, పేదరికం, వరకట్నం, వైధవ్యం, సహగమనం మొదలైనటువంటి అంశాలపైన ఈమె విశేషంగా రచనలు చేశారు. నన్నయ మహిళ, శివతాండవం, వాయునందన శతకం మొదలైనటువంటి గ్రంథాల్ని రచించారు ఈవిడ. కవయిత్రి తిలక బిరుదాంకితురాలైనటువంటి ఈమె రచించిన చంద్రగ్రహణం తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. స్వరూపరాణి గారికి వరల్డ్ ఎవాంజలిన్ సంస్థ కవయిత్రి తిలక అనేటటువంటి బిరుదుని ప్రదానం చేసింది. ఈమె చంద్రగ్రహణం అనేటటువంటి కావ్యాన్ని రచించారు. ఈ కావ్యం తెలుగులో ప్రప్రథమ స్త్రీవాద కవిత్వంగా విమర్శకుల యొక్క ప్రశంసల్ని, పొగడ్తల్ని అందుకుంది. ప్రస్తుత మన పాఠ్యభాగం మాట మహిమ అనేది చంద్రగ్రహణం అనే కావ్యం నుండి స్వీకరించబడింది. కొలకలూరి స్వరూపరాణి గారు అక్టోబర్ 15వ తేదీ 2022వ సంవత్సరం ఒంగోలులో మరణించారు. కొలకలూరి స్వరూపరాణి గారు రచించినటువంటి మాట మహిమ అనే పాఠంలోని మొదటి పద్యం తేటగీతి పద్యం. ఎక్కడే మహాత్ముండు పుట్టించునో వదంతి, నిముషాన నది పెద్ద దంతి ఓలే, బలిసి దిగంతాలకు పయనమగును, నడలలో రాజసంబుట్టి పడుచునుండా. పద్యం మరొక్కసారి. ఎక్కడ ఏ మహాత్ముండు పుట్టించునో వదంతి, నిముషానన్ అది పెద్ద దంతి ఓలే, బలిసి దిక్ అంతాలకు దిగంతాలకు పయనమగును, నడలలో రాజసంబు ఉట్టి పడుచునుండా. ఈ పద్యంలో వదంతులు అంటే పుకార్లు ఏ విధంగా వ్యాపిస్తాయో
స్వరూపరాణి గారు కళ్ళకు కట్టినట్లుగా చెప్పారు. ఈ పద్యం యొక్క వివరణని చూడండి. ఎక్కడ ఏ మహాత్ముండు అంటే ఎక్కడ ఏ మహాత్ముడు ఏ గొప్పవాడు వదంతి పుట్టించునో పుకార్లు పుట్టిస్తాడో అది అంటే ఆ వదంతి ఆ పుకారు నిముషానన్ క్షణంలో అంటే చాలా తక్కువ కాలంలో పెద్ద దంతి ఓలే దంతి అంటే ఏనుగు పెద్ద దంతి ఓలే అంటే పెద్ద ఏనుగులా బలిసి బలపడి బాగా వ్యాప్తి చెంది నడకలలో గమనంలో రాజసంబు ఉట్టిపడుచున్ ఉండా రాజదర్పం రాజసం హుందాతనం ఉట్టిపడే విధంగా దిగంతాలకు దిక్కులకు మరియు దిక్కుల యొక్క చివళ్లకు పయనమగును ప్రయాణిస్తుంది. ఈ పద్యంలో మనకేం చెప్తున్నారంటే ఎక్కడ ఏ మహానుభావుడు ఉన్నవి లేనివి కలిపి వదంతుల్ని పుకారుల్ని పుట్టిస్తాడో తెలీదు, కానీ ఆ పుకారు ఒక పెద్ద ఏనుగులా బలిసి కొండలా ఎంతో రాజసంతో ఆకాశమంత ఎత్తు ఎదుగుతుంది. పుకార్లు ఎవరు ఎక్కడ పుట్టిస్తారో తెలియదు, కానీ అవి చాలా కొద్ది కాలంలోనే నిజాలతో పని లేకుండా నలుదిక్కులా వ్యాపిస్తాయి. ఈ పద్యం మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ఎగ్జామ్స్లో మాత్రం రాయకండి నన్న. ఒక భర్త ఆఫీస్ నుంచి వచ్చి ఏదో ఆఫీస్ టెన్షన్లో భార్యని నోరు జారి ఒక మాట అంటాడు. ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. ఈ విషయాన్ని చూసినటువంటి పక్కింటి ఆవిడ ఎదురింటి ఆవిడకి ఏం చెప్తుంది, వదిన గారు మీకు ఈ విషయం తెలుసా, మా పక్కింటి ఆవిడ్ని వాళ్ళ ఆయన తెగ తిట్టారండి రాత్రి, ఆవిడ బోరున ఏడ్చింది అని చెప్తుంది. విన్నటువంటి ఆవిడ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. ఆవిడ పక్కింటి ఆవిడ చెప్తుంది, అక్క మీకు ఈ విషయం తెలుసా, ఫలానా ఆవిడ్ని వాళ్ళ ఆయన రోజు తాగొచ్చి చావబాతున్నాడంటక్క అని చెప్తుంది. ఈ విధంగా ఒక విషయం నిజాలతో పని లేకుండా నలుదిక్కులకు కూడా వ్యాపిస్తుంది. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, నిజం నలుగురికి తెలిసేలోపు పుకార్లు ప్రపంచమంతా చుట్టి వస్తాయి అని. అంటే ఏంటంటే నిజం అనేది చాలా ఆలస్యంగా వెలుగులోకి వస్తుంది, కానీ పుకార్లు అనేవి మాత్రం అతి వేగంగా ప్రపంచమంతా వ్యాపిస్తాయి అని. రెండవ పద్యం తేటగీతి పద్యం. నరములేనిది నాలుక తిరుగుచుండు ఇచ్చ వచ్చిన రీతిగా ఇచ్చకాల చిచ్చు రగిలించుచును దీని మచ్చమాయ పచ్చనౌ కాపురాల నిప్పచ్చరముగా. పద్యం మరొక్కసారి. నరములేనిది నాలుక తిరుగుచుండు ఇచ్చ వచ్చిన రీతిగా ఇచ్చకాల చిచ్చు రగిలించుచును దీని మచ్చమాయ పచ్చనౌ కాపురాల నిప్పచ్చరముగా. ఈ పద్యానికి వివరణ చూడండి. నాలుక నరము లేనిది అంటే నాలుక నరము లేనటువంటిది. ఇచ్చ వచ్చిన రీతిగా మనసుకు నచ్చినటువంటి విధంగా ఇష్టం వచ్చిన విధంగా ఇచ్చకాల నచ్చిన మాటలతో కాలక్షేపపు కబుర్లతో పచ్చనౌ కాపురాల పచ్చనైనటువంటి కాపురాలలో పచ్చని సంసారాలలో నిప్పచ్చరముగా నాశనం పుట్టేలా చిచ్చు రగిలించుచును మంట రేకెత్తిస్తూ అంటే పచ్చని కాపురంలో మంటని కలిగిస్తూ మంట రేపుతూ దీని మచ్చమాయన్ దీనివల్ల కలిగే గాయం నశించనీయకుండా అంటే పచ్చని కాపురంలో పెట్టినటువంటి చిచ్చు వలన కలిగేటటువంటి గాయాన్ని మాసిపోకుండేలా తిరుగుతూ ఉంటుంది.
నరం లేనటువంటి నాలుక ఎలా పడితే అలా సమయానికి అనుకూలంగా సందర్భానుసారంగా మాటలు మారుస్తుంది. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంది. ఉన్నవి లేనివి కల్పించి మాట్లాడుతుంది. అలా ఉన్నవి లేనివి కల్పించి ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడడం వల్ల పచ్చని కాపురాల్లో తగాదాలు వస్తాయి. ఆలోచన లేకుండా మాట్లాడడం వల్ల ఆ కుటుంబంలోని వ్యక్తుల యొక్క మనస్సు విరిగిపోయి ఆ కుటుంబాలే నాశనం అవుతాయి. ఈ పద్యానికి భావం, నరం లేని నాలుక ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడుతుంది. అట్లా ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడిన మాట పచ్చని కాపురాల్లో చిచ్చు రేపుతుంది. అంటే ఆలోచన లేకుండా మాటలు మాట్లాడితే మనసు విరిగిపోయి కుటుంబాలే నాశనమవుతాయి. తర్వాత 3వ పద్యం తేటగీతి పద్యం. సిరి ప్రవర్తిల్లుచుండును జిహ్వ కొలది ఏతదాధీనమగుచు స్నేహితము నడచు దాననే బంధనము ప్రాణహాని ధ్రువము కనపడని కర్ణధారి కుంభినికి నాల్క. పద్యం మరొక్కసారి. సిరి ప్రవర్తిల్లుచు ఉండును జిహ్వ కొలది ఏతత్ అధీనమగుచు స్నేహితము నడచు దాననే బంధనము ప్రాణహాని ధ్రువము కనపడని కర్ణధారి కుంభినికి నాల్క. నాల్క వలననే అంటే మాట వలననే సిరి సంపదలు కలుగుతాయి అంటారు. ఆ విషయాన్నే కవయిత్రి ఈ పద్యంలో చెప్తున్నారు. సిరి అంటే సంపద, లక్ష్మి. జిహ్వ కొలది మాట తీరు కొద్దీ, ప్రవర్తిల్లుచుండును నడుచుకుంటూ ఉంటుంది. ఏతత్ అధీనమగుచు అంటే దాని యొక్క అంటే ఆ నాలుక యొక్క వశమై, స్నేహము నడుచు స్నేహము, చెలిమి, సఖ్యము అనేది నడుచుకుంటుంది. అంటే మాట తీరు వల్లనే స్నేహితులు పెరుగుతారు, స్నేహం అనేది బలపడుతుంది అని అర్థం. పద్యంలోని చివరి చరణం చూడండి, రచయిత్రి ఎంత చమత్కారంగా చెప్పారో. కనపడని కర్ణధారి కుంభినికి నాల్క. ఇక్కడ కుంభిని అంటే భూమి లేదా నేల అని అర్థం. కర్ణధారి అంటే నావికుడు అని అర్థం. కుంభినికి ఈ భూమికి కనపడని కర్ణధారి కనపడనటువంటి నావికుడు నాల్క నాలుక. దాననే అంటే దానితోనే నాలుకతోనే, బంధనము చెర, ప్రాణహాని ప్రాణాలకు కీడు కలగడం, ధ్రువము నిశ్చయము అంటే మాట తీరుతోనే నాలుకతోనే మనకు చెరసాల ప్రాప్తించవచ్చు లేదా ప్రాణాలకి కీడు కలగవచ్చు అంటున్నారు. అంటే ఏంటంట, మన మాట తీరు బాగోలేదనుకోండి, దాంతోనే మనకి కీడు జరుగుతుంది, ప్రాణహాని కూడా జరిగే అవకాశం ఉంది అంటున్నారు. దీని భావం, మన నోటి మాట తీరులోనే మన ఇంట సంపద ఉంటుంది. అబద్ధాలు ఆడే చోట లక్ష్మీదేవి ఉండదు. మాట తీరును అనుసరించే స్నేహం నడుస్తూ ఉంటుంది. తాను కనపడకుండా ఈ భూమిని నడిపే నావికుడు నాలుక. దానితోనే ప్రాణహాని కూడా కలుగుతుంది. కాబట్టి మాట తీరు జాగ్రత్త సుమా అంటున్నారు కవయిత్రి. 4వ పద్యం సీస పద్యం. ఊకదంపుడు మాటలు ఊదరగొట్టేసి పూటలు గడుపుకుపోవు నాల్క. నాలుక మచ్చల వాలుగా జుట్టును ముడిపెట్టి చూచు నాల్క. రెండు నాల్కల పగ రెచ్చగొట్టుచు తలకొక దారి పట్టించనోపు నాల్క.
ఆత్మలో గరళంబు అంగిటన్ అమృతంబు పొలుపారగా మోసపుచ్చు నాల్క. నాలుక ఒక్కటి అయిన నానా విధాల రూపములు ధరించుచును. ఏ రోటి చెంత పాడును ఆ పాట సర్వము పాడు చేయు. వాలునకు లేని పదును ఈ నాలుకకును. వివరణ చూడండి. ఊకదంపుడు మాటలు ఊదరగొట్టేసి పూటలు గడుపుకుపోవు నాల్క. నాల్క అంటే నాలుక ఊకదంపుడు మాటలు, అనవసరమైనటువంటి మాటలు, ఉత్తుత్తి మాటలతో, ఉపయోగము లేని మాటలతో ఊదరగొట్టేసి గొప్పలు చెప్పుకొని అంటే విపరీతంగా చెప్పేసి పూటలు గడుపుకుపోవు, రోజుల్ని కాలాల్ని గడుపుకుంటూ పోతుందట. నాలుక మచ్చల వాలుగా జుట్టును ముడిపెట్టి చూచు నాల్క. నాల్క అంటే కొందరి నాలుక మచ్చల వాలుగా, మచ్చలు గల నాలుక ఉండడం వలన వాటంగా కత్తిలా జుట్టును ముడిపెట్టి, జుట్టును అంటే కొప్పును ముడిపెట్టి తగవు పెట్టి చూచు తమాషా చూస్తుంది. రెండు నాల్కల పగ రెచ్చగొట్టుచు తలకొక దారి పట్టించనోపు నాల్క. నాల్క మరికొందరి నాలుక రెండు నాల్కల, రెండు రకాలుగా మాట్లాడే ధోరణితో పగ రెచ్చగొట్టుచు శత్రుత్వాన్ని రేకెత్తేలా చేస్తూ తలకు ఒక దారిన్, ఒక్కొక్కరిని ఒక్కో దారి వైపు అంటే అందరినీ తలో దారి, పట్టించన్ ఓపు మళ్ళించగలదు, నడిపించగలదు. ఆత్మలో గరళంబున్ అంగిటన్ అమృతంబు పొలుపారగా మోసపుచ్చు నాల్క. నాల్క కొందరి నాలుక ఆత్మలో గరళంబున్ మనసులో విషాన్ని, అంగిటన్ అమృతంబు నోటిలో అమృతాన్ని, పొలుపారగా ఒప్పారుచు మోసపుచ్చున్ మోసగిస్తుంది. నాలుక ఒక్కటి అయినా అంటే నాలుక ఒకటే అయినప్పటికీ నానా విధాల పలు రకాలైనటువంటి, అనేక రకాలైనటువంటి రూపములు ధరించుచును, ఆకారాలు ధరిస్తూ, వేషాలు వేస్తూ ఏ రోటి చెంత ఆ పాట పాడును, ఏ రోటి వద్ద ఆ రోటికి చెందినటువంటి పాటను పాడుతుంది. సర్వము అంటే అంతటిని పాడు చేయు, నాశనం చేస్తుంది. వాలునకు లేని పదును, కత్తికి లేని పదును ఈ నాలుకకును, ఈ నాలుకకు ఉంది. కత్తికి కూడా లేనటువంటి పదును దేనికుంది? నాలుకకు ఉంది. అందుకేనేమో పెద్దలు అంటారు, శరీరానికైన గాయం మానుతుంది కానీ మనసుకైన గాయం మానదు అని. అంటే కత్తి మొదలైనటువంటి పదునైన వస్తువులతో గాయమైందనుకోండి శరీరానికి, మందు రాసుకుంటేనో లేదా ఏ పసుపు పెట్టుకుంటేనో 4 రోజులకు ఆ గాయం మానిపోతుంది. కానీ నాలుకతో చేసిన గాయం, మాటలతో చేసినటువంటి గాయం మనసుని ముక్కలు చేస్తుంది. ఈ పద్యం ద్వారా మనకు కవయిత్రి ఏం చెప్తున్నారో చూడండి. కొందరు ఈ లోకంలో ఉట్టుట్టి మాటలు అనగా మాయమాటలు చెప్పి వారి పబ్బం గడుపుకుంటారు. మచ్చలు నాలుక కలిగిన వారు చెప్పే చాడీలకు జుట్టు పట్టుకునేదాకా తగాదలవుతాయి. అప్పటికప్పుడే మాటలు మార్చే మనిషి, జట్టుగా ఉన్నవారు తలా ఒక దారిగా విడిపోయేటట్లు రెచ్చగొట్టి మాట్లాడతాడు. మనసు నిండా విషాన్ని నింపుకొని తీయని మోసకారి మాటలు పలికి ఎదుటివారిని కొందరు నాశనం చేస్తారు. ఒక్కో మనిషి దగ్గర ఒక్కో విధంగా మాట్లాడేవారు ఉంటారు. అట్లాంటి వారు ఎన్నో రకాలుగా మాటలు మార్చి అన్ని పనులను పాడు చేస్తుంటారు.
కత్తికి లేని పదును ఈ నాలుకకుంటుంది. అటువంటి వారికి మనం దూరంగా ఉండాలి, లేకపోతే మనకే నష్టం. 5వ పద్యం సీస పద్యం. అందమో చందమో అంబకము ఒక కంట తిలకించు, పల్లెత్తి పలుకలేదు. మేలైన కీలైన ఆలించుటే కాని, చెవిదోయి నొక్కి వచించలేదు. ఇంపైన కాకున్న కంపు కన్గొను నాసికాపుటంబులకు వాగ్ధాటి లేదు. మైసోకునేని రోమాంచమౌనే గాని, చర్మంబునకును వాక్సరణి లేదు. పక్వముల చెవుల్ గుర్తించు పనికి తోడు, ఎరుగు మాటాడు పని రసనేంద్రియంబు. ఎన్నగన్ అవాకులు చెవాకులన్ని వాగి, అమృత హృదయాలలో చిల్కు హాలహలము. ఈ పద్యానికి వివరణ చూడండి. అందమో చందమో అంబకము ఒక కంట తిలకించు, పల్లెత్తి పలుకలేదు. అందమో చందమో అంటే అందచందాల్ని, అంబకము కన్ను ఒక కంట తిలకించు ఒక కంటితో చూడగలదు, అంటే అందచందాల్ని కన్నులతో చూడగలం. పల్లెత్తి పలుకలేదు నోరు తెరచి మాట్లాడలేదు, అంటే కేవలం కళ్ళు అందచందాల్ని చూడగలుగుతాయే కానీ మాట్లాడలేవు. మేలైన కీలైన ఆలించుటే కాని, చెవిదోయి నొక్కి వచించలేదు. చెవిదోయి చెవుల జంట, మేలైన మంచైన, కీలైన చెడైన, ఆలించుటే కాని వినడమే తప్ప నొక్కి వచించలేదు, ఒత్తి పలుకలేదు, ఒక్కాడించి చెప్పలేదు. చెవులు మంచైనా చెడైనా వింటాయే తప్ప నోరు తెరచి చెప్పలేవు. ఇంపైన కాకున్న కంపు కన్గొను నాసికాపుటంబులకు వాగ్దాటి లేదు. ఇంకా ఏం చెప్తున్నారో చూడండి. ఇంపైన చక్కనిదైనా, కాకున్నా కాకపోయినా, కంపున్ వాసనను. కంపు అంటే స్మెల్, వాసన అని అర్థం. కానీ ప్రస్తుతం మనం దుర్గంధాన్ని, చెడు వాసనని మాత్రమే కంపు అని అంటున్నాం. కంపున్ వాసనను కన్గొను పసిగట్టునటువంటి నాసికాపుటంబులకు ముక్కు రంధ్రాలకు వాక్ దాటి లేదు, అనర్గళంగా మాట్లాడే శక్తి లేదు. అంటే మంచి వాసనైనా చెడ్డ వాసనైనా ఏదైనా కనుక్కుంటుంది ముక్కు, కానీ అటువంటి నాసికాపుటాలకు కూడా అనర్గళంగా మాట్లాడేటటువంటి శక్తి లేదు. మైసోకునేని రోమాంచమౌనే గాని, చర్మంబునకును వాక్సరణి లేదు. మై అంటే శరీరం, మై సోకునేని అంటే శరీరమును తాకినట్లయితే, ఇక్కడ సోకు అంటే తాకు, తగులు, స్పర్శించు అని అర్థం. మై సోకునేని శరీరమును తాకినట్లయితే రోమాంచము అవునే కానీ వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయే తప్ప, చర్మంబునకు చర్మానికి కూడా వాక్ సరణి లేదు, మాట్లాడే విధానం లేదు. పక్వముల చెవుల్ గుర్తించు పనికి తోడు, ఎరుగు మాటాడు పని రసనేంద్రియంబు.
పక్వముల చెవుల్ అంటే పండిన వాని యొక్క రుచులను, ఆహార పదార్థాల రుచులను గుర్తించు పనికి తోడు, గుర్తుపట్టే పనితో పాటుగా ఎరుగు మంచి చెడులు గ్రహించి మాటాడు పని, మాట్లాడేటటువంటి పని రసనేంద్రియంబు నాలుకదే అయినా ఎన్నగన్ అవాకులు చవాకులన్నీ వాగి అమృత హృదయాలలో చిల్కు హాలహలము. ఎన్నగన్ ఆలోచించి చూస్తే అంటే పరిశీలించగా అవాకులు చవాకులన్నీ వాగి అసందర్భమైనటువంటి మాటలు, చవకబారు మాటలన్నింటినీ మాట్లాడి అమృత హృదయాలలో, అమృతం వంటి మనస్సులలో, మంచి మనస్సులలో హాలహలము చిల్కు విషము చిమ్ముతుంది. ఈ పద్యానికి భావం అందమో చందమో కన్ను చూడగలదే కానీ పల్లెత్తి మాట్లాడలేదు. మంచో చెడో ఏదైనా వినగలిగేటటువంటి చెవులు ఒక్కాణించి చెప్పలేవు. ఎటువంటి వాసనలనైనా పసిగట్టగల ముక్కు అనర్గళంగా మాట్లాడలేదు. వెంట్రుకలు నిక్కబడుచుకునేలా స్పందించే శక్తి ఉన్న చర్మానికి సహితం మాట్లాడే దారి లేదు. రకరకాల ఆహార పదార్థాల రుచి చూసే పనితో పాటుగా ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని మాట్లాడే పని నాలుకది. కానీ కొందరి నోరు పాముల పుట్టగా మారి అవాకులు చవాకులు మాట్లాడుతుంది, అమృత హృదయాల్లో విషాన్ని చిమ్ముతుంది. అంటే కొందరి మాట తీరు అంత కఠినంగా, విషం కంటే హానికరంగా ఉంటుందన్నమాట. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం ఈ ఐదింటిని పంచేంద్రియాలు అంటారు. ఈ పంచేంద్రియాలు లేదా జ్ఞానేంద్రియాలలో మిగిలిన నాలుగుకి లేనటువంటి శక్తి అంటే మాట్లాడే శక్తి, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలిగినటువంటి విచక్షణ జ్ఞానం నాలుకకు మాత్రమే ఉంది. కాబట్టి ఆ నాలుకను మనం పొదుపుగా వాడాలి, ఆచితూచి మాట్లాడాలి. పాఠంలోని మిగిలిన పద్యాలను మరో భాగంలో కొనసాగిద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.